నా పేరు హానా ఎలిజబెత్. మా హస్బెండ్ పేరు గోనె సాల్మన్ రాజ్. ఆయన బహ్రెయిన్కి వెళ్ళారు ఒక ట్రిప్ గురించని. ఇక్కడికి రావాల్సిన వ్యక్తి 28th రోజున హైదరాబాద్కి రావాల్సి ఉండింది. కానీ అతను బికాస్ ఆఫ్ ది వార్ అతను రాలేకపోతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. అతను అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు చాలా తెలుగు పీపుల్ ని కలవడం జరిగింది. తను కష్టంలో ఉన్నా కూడా వేరే వాళ్ళని కూడా టేక్ కేర్ చేయడానికి కష్టపడుతున్నారు. అక్కడ ఉన్న మన వాళ్ళకి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. పెద్దవాళ్ళందరూ మెడిసిన్స్ గురించని, హెల్త్ ఇష్యూస్ గురించని వాళ్ళు కొంచెం ఇబ్బందులలో ఉన్నారు. గవర్నమెంట్ ప్లీజ్ ఏదన్నా ఎయిర్ లిఫ్టో ఏ విధంగానైనా మన వాళ్ళను తిరిగి మన ప్లేస్కి తీసుకురావాలని అడుగుతూ ఉన్నాను. చాలా బాధగా ఉంది, భయంగా ఉంది. అట్ ద సేమ్ టైం మా హస్బెండ్ గురించి ధైర్యంగా కూడా ఉన్నాను, ఎందుకంటే ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో నేను కొంచెం ధైర్యంగా, గర్వంగా ఫీల్ అవుతున్నా. అట్ ద సేమ్ టైం మరి అక్కడ ఉన్న ప్రజలకి ఎట్లా ఉందో, అంటే మన వాళ్ళకి ఎక్కడి నుంచి హెల్ప్ సంపూర్తిగా రావట్లేదు. ఏదో కష్టపడుతున్నారు, తెచ్చుకుంటున్నారు. కానీ మన గవర్నమెంట్ కూడా ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. చాలా సౌండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. నైట్స్ లో ఎక్కువగా వాళ్ళు నిద్రపోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ బహ్రెయిన్ ఆ చిన్న ప్లేసే, అట్ ద సేమ్ టైం పక్కనే పడుతున్నట్టుగా అనిపిస్తున్నాయంట. బయటికి వెళ్ళాలన్నా కూడా ఎక్కడి నుంచి లేదు, ఏ సోర్సెస్, అంటే భయానకంగానే ఉంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి, ఇండియన్ గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ భర్త మరియు ఇతరుల గురించి? త్వరగా ఏదన్నా వాళ్ళకి ప్రొవిజన్ ఏదన్నా తీసుకొని మన ఇండియాకి తీసుకురావాలని అడుగుతూ ఉన్నా.